Hello Titians. Today's movie is లీలా వినోదం డైరెక్టెడ్ బై పవన్ కుమార్ సుంకర. ఇది ముందుగా సిరీస్‌లా అనౌన్స్ చేశారు. కొన్ని డేట్స్ స్కిప్ చేసుకుంటూ ఫైనలీ ఇప్పుడు మూవీలా రిలీజ్ చేశారు. ఈటీవీ విన్ యాప్‌లో యాస్ ఈటీవీ ఒరిజినల్ స్ట్రీమ్ అవుతుంది. ముందుగా ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సో జస్ట్ 1 అవర్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ లీలా వినోదం ఎలా ఉంది అంటే ఒక్కసారి చూడొచ్చనిపించింది. మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా సింపుల్ స్టోరీ. సింపుల్‌గా స్టార్ట్ అవుతుంది. ప్రొసీడింగ్స్ కూడా చాలా సింపుల్‌గా వెళ్తాయి. ఎండింగ్‌లో అసలు ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది అని అస్సలు అనుకోవద్దు. ఎండింగ్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఈ మూవీలో ప్రొటాగనిస్ట్‌లా మనం ఏమి ఓవర్ థింకింగ్ చేయకుండా ఈజీ బ్రీజీగా ఒక్క సిట్టింగ్‌లో లేపేసే లైట్ హార్టెడ్ మూవీ ఇది. ఇంకా ఎలాబరేట్ రివ్యూలోకి వెళ్తే ముందే చెప్పినట్టు ఇదొక సింపుల్ కాలేజ్ లవ్ స్టోరీ. ఈ స్టోరీలో ప్రొటాగనిస్ట్ ప్రసాద్‌గా చేసిన షణ్ముఖ్ జస్వంత్‌కి ఓవర్ థింకింగ్ అనే ఎలిమెంట్ యాడ్ చేశారు. అంటే ఏదైనా క్వెషన్‌కి రెస్పాన్స్ లేట్ అయితే మన ప్రసాద్ ఆ గ్యాప్‌లో అమ్మో! ఇది జరుగుంటుందా? అందుకే రిప్లై ఇవ్వలేదా? లేదా అది జరుగుంటుందా? ఒకవేళ అలా జరిగితే ఇప్పుడెలా? అని హైరానా పడి ఓవర్‌గా ఇమాజిన్ చేసుకుంటాడు. ఈ కాన్సెప్ట్‌లో వచ్చే సీక్వెన్సెస్‌ని యూజ్ చేసి డిఫరెంట్ రియల్ లైఫ్ సినారియోస్‌ని సెటైరికల్ కామెడీతో బాగా ప్రెజెంట్ చేశారు. లైక్ లీలా ఫ్యాన్ క్లబ్ సీక్వెన్స్, ప్రపోజ్ చేసిన గ్యాప్‌లో వచ్చే సీక్వెన్సెస్, ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మ ప్రపోజ్ అనే వర్డ్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే పాయింట్‌తో మంచి ఫన్ జనరేట్ చేశారు. జస్ట్ రిప్లై ఇవ్వకపోతేనే ఏదో జరిగింది అని ఓవర్ థింక్ చేసే ప్రసాద్‌కి తను ప్రేమిస్తున్న అమ్మాయికి ప్రపోజ్ చేసి రిప్లై రాక ఇంక చివరికి ఫ్రెండ్స్ సజెషన్‌తో ఫైనల్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే తన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఇది కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అని చెప్పే అంత పెద్ద పాయింట్ కాదు గానీ, బట్ ఈ స్టోరీకి ఇదే మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్. 2 సాంగ్స్ ఉన్నాయి. లిరిక్స్ బానే ఉన్నాయి. మ్యూజిక్ ఈస్ జస్ట్ ఓకే. ప్రొసీడింగ్స్‌ని కాంప్లిమెంట్ చేసేలా బీజీఎం బావుంది. సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్‌కి వస్తే ప్రసాద్‌గా చేసిన షణ్ముఖ్ జస్వంత్ తనకి టైలర్ మేడ్ రోల్‌లో ఉన్న ఈ రోల్‌ని ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. హీరోయిన్ పర్వాలేదనిపించింది. బట్ ఈ మూవీలో మేజర్ హైలైట్ హీరో ఫ్రెండ్ రాజీ క్యారెక్టర్‌లో చేసిన అతను. చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. చిన్న గెస్ట్ రోల్‌లో 'కమిటీ కుర్రోళ్ళు' మూవీలో బ్యాచ్‌లో సీనియర్ క్యారెక్టర్ చేసిన ప్రసాద్ బెహ్రా ఈ మూవీలో కూడా 'వద్దు సీను' అనే ఫన్ క్యారెక్టర్‌లో చేశాడు. జస్ట్ ఒక్క సీన్‌లో ఉన్న ఆ పోర్షన్ హిలేరియస్‌గా ఉంటుంది. వెళ్ళే ముందు రివ్యూ ఓకే అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ యోర్ లేయిడ్ బ్యాక్ ఓటీటీఎన్.